సో ఇలా ప్రాజెక్ట్ బేస్డ్ ట్రైనింగ్ కి కంప్లీట్ గా నార్మల్ ట్రైనింగ్ డిఫరెంట్ ఏంటంటే ఒక రియల్ టైం ఎక్స్పీరియన్స్ లేకుండా మన ప్రాజెక్ట్కి వెళ్ళినప్పుడు మన క్లయింట్ అసైన్మెంట్ జరుగుతుంది. ఇమీడియట్ ప్రాజెక్ట్ మనం చేయాలి. ఎలా ప్రాజెక్ట్స్ నార్మల్ గా ఎస్ఏపీలో 4 కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయండి. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, రోల్ అవుట్ ప్రాజెక్ట్, డేటా మైగ్రేషన్ ప్రాజెక్ట్, మెయింటెనెన్స్ అండ్ సపోర్ట్ ప్రాజెక్ట్. మనకి ఎస్ఏపీలో 2 వెర్షన్స్ ఉన్నాయండి, ఈసీసీ వెర్షన్, హనా వెర్షన్. ఈసీసీ అంటే ఓల్డ్ వెర్షన్, దట్ ఈస్ కాల్డ్ ఎస్ఏపీ ఎస్డి. హనా వెర్షన్ అంటే ఎస్ఏపీ S4 అండ్ ఎస్డి. సో ఈసీసీకి హనాకి డిఫరెంట్, మ్యాక్స్ టు మ్యాక్స్ 10 to 15% చేంజెస్ వచ్చినాయండి. డేటాబేస్ ఈస్ డిఫరెంట్. సో ఒక క్లయింట్ ప్లేస్కి వెళ్ళాక ప్రాజెక్ట్ ప్లేస్కి వెళ్తాం, దట్ ఈస్ కాల్డ్ క్లయింట్. క్లయింట్ సైడ్ సో మెనీ పీపుల్ వర్క్ చేస్తూ ఉంటారు, వాళ్ళు ఎస్సీపీ ఎండ్ యూజర్స్ అంటారు. వీఆర్ కన్సల్టెంట్స్. క్లయింట్ ప్లేస్ లో వర్క్ చేసే వాళ్ళని ఎస్సీపీ ఎండ్ యూజర్స్ అంటారు. ఫైనాన్స్ సైడ్ వర్క్ చేస్తూ ఉంటారు, మెటీరియల్స్ మేనేజ్మెంట్ సైడ్ వర్క్ చేస్తూ ఉంటారు, మార్కెటింగ్ సైడ్ యువర్ మాడ్యూల్ ఎస్డి సైడ్ వర్క్ చేస్తూ ఉంటారు, హెచ్ఆర్ సైడ్ వర్క్ చేస్తూ ఉంటారు, టెక్నికల్ పీపుల్ ఉంటారు, బేసిస్ ఉంటారు. దట్ ఈస్ ఆల్ కాల్డ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎండ్ యూజర్స్ అంటారు. వాళ్ళని ఎస్సీపీ ఎండ్ యూజర్స్ అంటారు. ఏ ఎస్ఐపి ప్రాజెక్ట్స్ అయినా మనకి 4 కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అని చెప్పాను. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, రోల్ అవుట్ ప్రాజెక్ట్, డేటా మైగ్రేషన్ ప్రాజెక్ట్, సపోర్ట్ ప్రాజెక్ట్. ఇలా రియల్ టైం ప్రాజెక్ట్ లో మనం కంపల్సరీ చేస్తున్నప్పుడు మనకి ఏ ప్రాజెక్ట్ లేని జాబ్ రావచ్చు. ఇంప్లిమెంటేషన్ లో రావచ్చు, రోల్ అవుట్ లో రావచ్చు, డేటా మైగ్రేషన్ రావచ్చు, సపోర్ట్ రావచ్చు. ఏ ప్రాజెక్ట్ అయినా డెఫినెట్లీ మనం చేయాలండి. చాలా మందికి సపోర్ట్ లో నాలెడ్జ్ ఉంటుంది, టికెట్స్ ఇష్యూస్ వస్తూ ఉంటే సాల్వ్ చేస్తూ ఉంటారు. ప్రాజెక్ట్ వాళ్ళకి అసైన్ అయింది అనుకోండి, ఇంప్లిమెంటేషన్ వాళ్ళు చేయలేరండి, వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్ ప్రాజెక్ట్. సో ఇలా రియల్ టైంలో మనకి ఏ ప్రాజెక్ట్ లో జాబ్ వచ్చినా మనం చేసేలా ఉండాలి, సర్వైవ్ అయ్యేలా ఉండాలి. దట్ ఈస్ ఇంపార్టెంట్. ఈ ట్రైనింగ్ లో మీరు నాట్ ఓన్లీ ఫర్ బిజినెస్ ప్రాసెస్ అండి, ఒక క్లయింట్ ని ఎలా హ్యాండిల్ చేయాలి, ప్రజెంటేషన్ ఎలా ఇవ్వాలి, కాన్ఫరెన్స్ కాల్స్ ఎలా తీసుకోవాలి, డాక్యుమెంటేషన్ ఎలా ప్రిపేర్ చేయాలి, మెయిల్ కమ్యూనికేషన్ ఎలా చేయాలి. సో ఇన్ ద సిచ్యువేషన్, మేజర్ సిచ్యువేషన్స్ ఉంటూ ఉంటాయండి, క్లయింట్ హ్యాండ్లింగ్ చేస్తాం, చాలా క్రూషియల్ స్టేజెస్ ఉంటూ ఉంటాయి. అలాంటప్పుడు ఎలా స్మార్ట్ గా బిహేవ్ చేయాలి, కంప్లీట్లీ ట్రైనింగ్ లో నేర్చుకుంటారు. నాట్ ఓన్లీ ఫర్ ట్రైనింగ్, ఒక ప్రాజెక్ట్ ని ఎలా హ్యాండిల్ చేయాలి, క్లయింట్ ప్లేస్కి వెళ్ళాక మనం ఎలా సర్వైవ్ కావాలో కంప్లీట్లీ తెలుసుకుంటారు ఈ ట్రైనింగ్. సో ఒక క్లయింట్ ప్లేస్కి వెళ్ళాక మనకి ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ అసైన్ కావచ్చు. ఎందుకంటే రిక్వైర్మెంట్ తీసుకున్నప్పుడు మనకి ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు కూడా ఏ ప్రాజెక్ట్ అసైన్ అవుతుంది ఎవరికి తెలియదు. ఇంప్లిమెంటేషన్ అసైన్ అవ్వచ్చు, రోల్ అవుట్ అవ్వచ్చు, డేటా మైగ్రేషన్ అవ్వచ్చు, సపోర్ట్. ఇంప్లిమెంటేషన్ అంటే మన క్లయింట్ వచ్చి హైదరాబాద్ లో ఉంది, మనం IBM లో యాక్సెంచర్ లో వర్క్ చేస్తాం, లేదా క్యాప్జెమినీ లో వర్క్ చేస్తాం. వాళ్ళకి క్లయింట్స్ ఉంటాయి, శాంసంగ్, సోనీ, పానాసోనిక్, యాపిల్ క్లయింట్స్. మనం ఇప్పుడు మన కంపెనీ హైదరాబాద్ లో వర్క్ చేస్తాం, మన క్లయింట్ కూడా హైదరాబాద్ లో ఉన్నారు. లేదా మన కంపెనీ IBM యాక్సెంచర్ లో వర్క్ చేస్తాం, మన క్లయింట్ వచ్చి US లో ఉందనుకోండి. సో కంపెనీ ఒక యాపిల్ అనే ఒక క్లయింట్, IBM కి క్లయింట్ ఉన్నప్పుడు ఆ యాపిల్ కంపెనీని రైట్ నో వాళ్ళు సపోజ్ ఒరాకిల్ సిస్టమ్ లో ఉన్నారు, వాళ్ళు SAPకి వెళ్ళాలనుకుంటున్నారు. దాన్ని ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటారు. అంటే ఫ్రెష్ ఇంప్లిమెంటేషన్, నాన్ SAP నుంచి SAPకి ప్రాజెక్ట్ లోకి వెళ్ళడానికి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటారు. ఏ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అయినా డ్యూరేషన్ ఈజ్ 1 year ఉంటుందండి నౌ డేస్ క్లయింట్స్ బిజినెస్ లో. రోల్ అవుట్ ప్రాజెక్ట్ అంటే మన కంపెనీ హైదరాబాద్ లో ఉన్నాం, మనం ఇప్పుడు క్లయింట్ వచ్చి యాపిల్ హైదరాబాద్ లో ఉంది, వాళ్ళకి బ్రాంచెస్ ఉంటాయి, చెన్నై, పూణే, ఢిల్లీ, ముంబై, కలకటా. సపోజ్ మన కంపెనీ హైదరాబాద్ లో ఉంది, క్లయింట్ వచ్చి US లో ఉంది, లాస్ ఏంజల్స్, కాలిఫోర్నియా, టెక్సాస్, డిఫరెంట్ ప్లేసెస్ లో క్లయింట్ లొకేషన్స్ ఉన్నప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు. దాన్నే రోల్ అవుట్ ఇంప్లిమెంటేషన్ అంటారు. అంటే బ్రాంచెస్ రోల్ అవుట్. ఒక ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ అంటే ఫ్రెష్ ఇంప్లిమెంటేషన్, హెడ్ ఆఫీస్, కార్పొరేట్ ఆఫీస్ అంటారు, బ్రాంచెస్ రోల్ అవుట్ అంటారు. అలాగే మన కంపెనీ ఆల్రెడీ SAP ఇంప్లిమెంట్ చేసింది, మన క్లయింట్ IBM యాపిల్ ఇంప్లిమెంట్ చేసింది ఆల్రెడీ. వాళ్ళు ఇప్పుడు ECC ఇంప్లిమెంట్ చేస్తున్నారు 2005 లోనే. ఇప్పుడు ఆల్మోస్ట్ 15 years అయిపోయింది. వాళ్ళు న్యూ సిస్టమ్కి వెళ్ళాలనుకున్నారు, అనా సిస్టమ్కి. దాన్ని డేటా మైగ్రేషన్ ప్రాజెక్ట్ అంటారు. అంటే ఓల్డ్ వెర్షన్ నుంచి న్యూ వెర్షన్ వెళ్ళడానికి డేటా మైగ్రేషన్ ప్రాజెక్ట్ అంటారు. అలాగే ఒక ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ అయిపోయాక, ప్రాజెక్ట్ రోల్ అవుట్ అయిపోయాక, సపోర్ట్ అయిపోయాక, ఒక ప్రాజెక్టు డేటా మైగ్రేట్ అయిపోయాక సపోర్ట్కి వెళ్ళిపోతుంది, మెయింటెనెన్స్ ఆర్ సపోర్ట్. దట్ ఈస్ కాల్డ్ సపోర్ట్ ప్రాజెక్ట్. ఈ 4 ప్రాజెక్టులో ఏ ప్రాజెక్టులో జాబ్ వచ్చినా మనం చేసుకుంటూ ఉండాలి. ఏ SAP ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయాలన్నా, రోల్ అవుట్ చేయాలన్నా 5 stages ఉంటాయండి. దాట్ ఈస్ కాల్డ్ 5 stages ప్రాజెక్ట్ బేస్డ్ అంటారు. SAPలో ECCలో ASAP మెథడాలజీ అని ఒక మెథడాలజీతో 5 stages ఇంప్లిమెంట్ చేశారు. అనా సిస్టంలో యాక్టివేట్ మెథడాలజీ, ఎజిలా అండ్ వాటర్ ఫాల్ మెథడాలజీతో ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంట్ చేశారు. మీరు
ఇంటర్వ్యూ సెలెక్ట్ అవుతారు, యూ రిపోర్టింగ్ ద హెచ్ఆర్ ఈజ్ ఇండక్షన్ ప్రోగ్రామ్ ఇస్తుంది. అండ్ బెంచ్లో పెడతారు. ఇండియాలో అయితే, యూఎస్ అయితే డైరెక్ట్ క్లయింట్ అసైన్ అయిపోతుంది ప్రాజెక్టు. సపోజ్ ప్రాజెక్ట్ అసైన్ అయ్యాక మీకు ఇండియన్ ప్రాజెక్ట్స్ లో మీకు మెయిల్ వస్తుంది. ప్రాజెక్ట్ మేనేజర్, దిస్ గై అలెక్స్ ఇస్ ప్రాజెక్ట్ మేనేజర్. సపోజ్ యువర్ టీమ్ ఈజ్ ఎఫ్ఐ, ఎంఎం, ఎస్డి, పిపి, పిఎం, హెచ్ఆర్, అబాప్, బేసిస్. టోటల్ టీమ్ సైజ్ 15 people. ప్రాజెక్ట్ మేనేజర్ ఒక ప్రాజెక్ట్ మీటింగ్ అరేంజ్ చేస్తాడు. హాయ్ గైస్, దిస్ ప్రాజెక్ట్ ఈస్ ఫ్రెష్ ఇంప్లిమెంటేషన్, vanilla implementation, end-to-end implementation, 5 stages, project preparation 3 months, and business blueprint is 3 months, configuration is 3 months, testing SAT will be 2 months, go live and support 1 month, totally 1 year project. మీరు ఈ ప్రాజెక్టు, ఈ ట్రైనింగ్ నేర్చుకున్నప్పుడు ఫ్రమ్ ది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు నేర్చుకుంటారండి. బేసిక్ వాళ్ళు జాయిన్ అవ్వచ్చు, అడ్వాన్స్ లెవెల్ ఈ ట్రైనింగ్ జాయిన్ అవ్వచ్చు. బిఫోర్ స్టార్ట్ ద ఎస్డి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ నేను 1 week అదర్ క్లాసెస్ చెప్తానండి. ఫస్ట్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. తర్వాత ఏ ఎస్ఐపి కన్సల్టెంట్ అయినా ఒక 5% ఎఫ్ఐ నాలెడ్జ్ ఉండాలి, 5% ఎంఎం నాలెడ్జ్ ఉండాలి. అందుకు 4-5 క్లాసెస్ ఎంఎంఎస్డి చెప్తానండి. 1 class వచ్చి ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్, 2 classes. 1 week 8 days తర్వాత మీకు ఎస్డి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ తర్వాత. మై ట్రైనింగ్ బేస్ లెవెల్ ఇస్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. ఒక ఇంప్లిమెంటేషన్ చేసిన ప్రాజెక్ట్ చేసిన వ్యక్తికి ఏ ప్రాజెక్ట్ నైనా హ్యాండిల్ చేయగలరు. మీకు రోల్ అవుట్ అసైన్ అయినా హ్యాండిల్ చేయగలరు, డేటా మైగ్రేషన్ అయినా హ్యాండిల్ చేయగలరు, సపోర్ట్ ప్రాజెక్ట్ అయినా హ్యాండిల్ చేయగలరు. సో ఇలా మీకు ఏ ప్రాజెక్ట్ లో జాబ్ వచ్చినా చేసుకునే ఉండాలి. సో దట్ ఈస్ కాల్డ్ ఇంప్లిమెంటేషన్ 1 year ప్రాజెక్ట్. సపోజ్ మీకు రోల్ అవుట్ లో వచ్చింది అనుకోండి 6 months ఉంటుంది. అలాగే డేటా మైగ్రేషన్ లో వచ్చింది అనుకోండి 1 year 6 months ఉంటుంది. అలాగే సపోర్ట్ అనుకోండి లైఫ్ లాంగ్. ఒక ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ అయ్యి సపోర్ట్కి వెళ్ళిపోతుంది. టోటలీ ఎంత కాలమైనా చేసుకోవచ్చు, బేస్డ్ ఆన్ యువర్ పెర్ఫార్మెన్స్, బేస్డ్ ఆన్ యువర్ నాలెడ్జ్. ఒక ఎస్ఏపి కన్సల్టెంట్ గా లాంచ్ కావాలంటే వెరీ గుడ్ నాలెడ్జ్ ఉండాలండి, స్ట్రాంగ్ అనలిటికల్ స్కిల్స్ ఉండాలి, క్లయింట్ ని హ్యాండిల్ చేసి నాకు ఐడియా లేదు అసలు. మినిమం 0% నాలెడ్జ్ అంటే ఎస్, 0% నాలెడ్జ్ తో ఇక్కడ రావచ్చు. ఫ్రమ్ ది బేసిక్ నుంచి సర్వర్ లాగిన్ కానుంచి ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేయడం వరకు తెలుసుకుంటారండి. 42 hours ట్రైనింగ్, మ్యాక్స్ టు మ్యాక్స్ 42 hours ఉంటుందండి. డైలీ 1 hour క్లాస్ ఉంటుంది. క్లాస్ రికార్డింగ్ చేస్తాం. నేను ఒక ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు సర్వర్ యాక్సెస్ ఇస్తాను. ఆ ప్రాజెక్ట్ రికార్డింగ్ యాక్సెస్ వస్తుంది మీకు, రికార్డింగ్ ఎవ్రీడే. ఆ రికార్డింగ్ చూసి మీరు ఒక ప్రాజెక్ట్ చేసుకుంటారు. సో ఫస్ట్ టైం చేస్తారు, సెకండ్ టైం చేస్తారు, థర్డ్ టైం. టోటల్ గా క్లాసెస్ స్టార్ట్ అయిన కాంచి మ్యాక్స్ టు మ్యాక్స్ 4 months లో ఆఫర్ లెటర్ తెచ్చుకోవచ్చు. నేను చెప్పినట్టు మీరు చేసుకుంటే ఏ ఫేక్, ఏ బ్యాక్ డోర్ కి వెళ్ళట్లేదు, ఏ ఫ్రాక్సీకి వెళ్ళట్లేదు. 4 mock interviews కూడా కండక్ట్ చేస్తున్నామండి. లాస్ట్ 3 months బ్యాచ్ నుంచి, లాస్ట్ బ్యాచ్ నుంచి మాక్ ఇంటర్వ్యూస్ కూడా. అంతకుముందు ఒక మాక్ ఇంటర్వ్యూ చేసేవాళ్ళు, ఇప్పుడు 4 mock interviews. లాస్ట్ 2.5 months లో, లాస్ట్ మంత్ లో ఎవ్రీ ఫ్రైడే మాక్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తానండి. మీకు ఇంటర్వ్యూ ప్యానల్లో నేను 2 years ఇంటర్వ్యూ ప్యానల్లో కూడా వర్క్ చేశాను. టోటలీ నా ఎస్ఎఫ్ ఎక్స్పీరియన్స్ 22 years. ఆమె సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ వర్క్ చేసి ఓన్ కంపెనీ స్టార్ట్ చేశాను. ట్రైనింగ్ ప్లస్ నేను క్లయింట్ ప్లేస్ లో కూడా వెన్స్డే క్లాస్, నాకు క్లయింట్ మీటింగ్ ఉంటుందండి. ఫ్రెండ్స్ మైగ్రేషన్ ప్రాజెక్ట్ చూస్తూ ఉంటారు. సో నేను మీటింగ్స్ లో జాయిన్ అవుతూ ఉంటానండి అన్అఫిషియల్ గా. సో క్లయింట్ వాళ్ళ ఓన్ ప్రాజెక్ట్, ఆథరైజ్డ్ పార్ట్నర్స్ వాళ్ళు 3 partners అండి, 3 persons ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తాను. నాకు ఆథరైజ్డ్ గా వాళ్ళ దాంట్లో జాయిన్ అవుతాను. మొత్తం అప్డేషన్స్ మొత్తం అన్ని తెలుస్తూ ఉంటాయి. సో క్లయింట్ మీటింగ్ ఉంటుందండి నాకు వెన్స్డే. సో అందుకేంటంటే న్యూ థింగ్స్ అన్ని కూడా వస్తూ ఉంటాయి. మన దగ్గర ఏ వెర్షన్ వచ్చినా లేటెస్ట్ వెర్షన్ మన దగ్గర ఉంటుందండి. ఆల్మోస్ట్ డెఫినెట్లీ ఫస్ట్ వస్తుంది, ఒక 10 days మన దగ్గర వచ్చేస్తుంది. మోస్ట్లీ యూఎస్ నుంచి వస్తుంది. నాకు దాన్ని డెవలప్ చేయిస్తాం. ఇక్కడ సర్వర్ యాక్సెస్ కూడా 2023 వెర్షన్ లో ట్రైనింగ్ చెప్తాను. సో ఈసీసీ కూడా ఎందుకు ఇస్తానంటే, ఈసీసీ మార్కెట్ లో 25 ఎండ్ అన్నారు. దిస్ ఇయర్ ఎండ్ డిసెంబర్ తో ఈసీసీ క్లోజ్ అన్నారు. కానీ హోప్ఫుల్లీ దిస్ ఇయర్ ఎండ్ తో ఈసీసీ క్లోజ్ అవ్వదండి. క్లయింట్స్ చాలా మంది అడుగుతున్నారు, ఇంకొక 1 year మాకు బ్యాకప్ కావాలని. 26th ఎండ్ వరకు ఈసీసీ మార్కెట్ లో ఉండొచ్చండి. మేబీ చెప్పలేము, ఎందుకంటే 80% క్లయింట్స్ అన్ని హనాకి వెళ్ళిపోయినాయి, హనా ఇంప్లిమెంటేషన్ వెళ్ళిపోయినాయి. మేబీ 20% క్లయింట్స్ ఇంకా కొద్దిగా ఆలోచిస్తున్నాయి, కొద్ది టైం తీసుకుంటారు. అందుకేంటంటే దిస్ ఇయర్ అండ్ యాక్చువల్గా ఎస్ఐపి డిక్లేర్ చేసింది 5 years బ్యాక్ 25 ఎండ్కి ఈసీసీ క్లోజ్, అంటే ఈసీసీ ఉండదు ఇంకా. కానీ కొన్ని క్లయింట్స్ రిక్వెస్ట్ బేస్ మీద హోప్ఫుల్లీ నెక్స్ట్ ఇయర్ మిడ్ లో కానీ నెక్స్ట్ ఇయర్ ఎండ్ వరకు ఉండొచ్చు అండి ఈసీసీ. తర్వాత ఇంక ఈసీసీ ఉండదు. మనమేం ఫిక్స్ చేయాలి, ఎస్ఐపి ఫిక్స్ చేస్తారు, అది ఫాలో అవుతారు. అందరూ మన చేతులు ఏముండదండి. సో మీకు ఇప్పుడు హనా సర్వర్ లో ట్రైనింగ్ ఎందుకు చెప్తానంటే, 90% జాబ్స్ అని మీకు హనాలో వస్తాయి. మీకు హనాలో ట్రైనింగ్ నేర్చుకోవడం వల్ల, హనాలో ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు ఈసీసీలో కూడా జాబ్ చేసుకోవచ్చు. మీకు ఈసీసీలో జాబ్ వచ్చినా మీకు సపోర్ట్ లోనే వస్తుంది. ఎందుకంటే ఈసీసీ ఇంప్లిమెంటేషన్స్ రోల్ అవుట్ ప్రాజెక్ట్ స్టాప్ చేసేసారు, 4 years బ్యాక్ స్టాప్ చేశారు.
ఏ ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంట్ చేసుకోవాలన్నా హనాలను చేసుకోవాలి యాజ్ క్లయింట్స్ బిజినెస్. సో అందుకేంటంటే మీకు 2 సర్వర్ యాక్సెస్ ఇస్తాను, ఈసీసీ ఇస్తాను, హనా ఇస్తాను. హనా సర్వర్ లో ట్రైనింగ్ చెప్తాను, హనా సర్వర్ లో ప్రాక్టీస్ చేసుకుంటా, ఈసీసీ కూడా ఓపెన్ చేసి చూసుకుంటారు. చేంజెస్ ఏమైనా వచ్చినాయి నేను ఎక్సెల్ షీట్ లో మెయింటైన్ చేస్తాను, చేంజెస్ ఏమైనా వస్తే వచ్చినాయన్నీ కూడా. సో మీరు ఈసీసీ సపోర్ట్ జాబ్ కింద వెళ్ళొచ్చు, హనా ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ కింద వెళ్ళొచ్చు. 2 సర్వర్ యాక్సెస్ ఇస్తాను, యాజ్ పర్ యువర్ టైం కన్స్ట్రెంట్స్ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఈసీసీలో తీసుకోవచ్చు, హనాలో తీసుకోవచ్చు. సర్వర్ యాక్సెస్ ట్రైనింగ్ ఉన్నంతకాలం ఉంటుంది, తర్వాత యాక్సెస్ కావాలంటే మీరు మనీ పే చేసి తీసుకోవచ్చు, ఎక్కడైనా తీసుకోవచ్చు, యాజ్ విష్. టోటల్ ట్రైనింగ్ డ్యూరేషన్ వచ్చి 20,000 అండి. కోర్స్ ఫీ 10,000 ఫస్ట్ ఇన్స్టాల్మెంట్, సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఆఫ్టర్ 3 వీక్స్ సెకండ్ ఇన్స్టాల్మెంట్, టోటలీ 20,000 ఇంక్లూడింగ్ సర్వర్ యాక్సెస్. డాక్యుమెంట్స్ మొత్తం లింక్ ఇస్తానండి, ఆ డాక్యుమెంట్స్ కంప్లీట్లీ ప్రాజెక్ట్ రిలేటెడ్ డాక్యుమెంట్స్. మీకు ఆ డాక్యుమెంట్స్ చదువుకుంటే సరిపోతుంది, ఏ డాక్యుమెంట్స్ కూడా మీరు ఎక్కడ ఏవి కొనక్కర్లేదు. ప్రాజెక్ట్ లోకి వెళ్ళగల డాక్యుమెంట్స్ వస్తే మళ్ళీ కాపీ చేసుకుంటారు, అలా డెవలప్ చేసుకుంటారు. సో మీకు ఈ ట్రైనింగ్ డ్యూరేషన్ లో నాట్ ఓన్లీ ఫర్ ట్రైనింగ్ అండి, ఒక క్లయింట్ ఎలా హ్యాండిల్ చేయాలి, ఒక ప్రాజెక్టు, ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో జాబ్ వచ్చింది ఎలా చేయాలి, 5 స్టేజెస్ తోనే ఈ ట్రైనింగ్ బేస్ మాల్ కూడా డైలీ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ చెప్తాను, ఎంఓఎం ప్రిపేర్ చేస్తాను, మినిట్స్ ఆఫ్ మీటింగ్, తర్వాత బ్లూ ప్రింట్ ప్రిపేర్ చేస్తాం, కన్ఫిగరేషన్ చేస్తాం, టెస్టింగ్ చేస్తాం. కంప్లీట్లీ నేను ఒక క్లయింట్ తీసుకుని ఆ క్లయింట్ తో ఎగ్జిక్యూట్ చేసి పెడతాను. మీరు కూడా నేను చెప్పిన క్లాస్ ని మీరు వీడియో బేస్ చూసుకుంటా డైలీ, ఇమీడియట్లీ 10 డేస్ లో 10 మినిట్స్ లో యాక్సెస్ వచ్చేస్తుంది మీకు, అది చూసి మీరు ప్రాక్టీస్ చేసుకుంటారు. మీకు ఇప్పుడు ఇలా చేసుకోవడం వల్ల ఒక 2-3 మంత్స్ లో టోటల్లీ ఒక 2 టైమ్స్ ప్రాక్టీస్ చేసుకున్నారు అనుకోండి, మీకు ఏ విధమైన 0% నాలెడ్జ్ ఎస్ఐపీలో అదర్ టెక్నాలజీలో ఉండొచ్చు, నాన్ ఐటీలో ఉండొచ్చు, మెడికల్ గా ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు నాన్ ఐటీలో. సో ఎస్ఐపీలో ఎక్స్పీరియన్స్ లేదు, బట్ మీరు నా ట్రైనింగ్ నేర్చుకున్నాక 4 years 5 years ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్ళొచ్చండి. ఇండియన్ మార్కెట్ లో 3 years 4 years 5 years పెట్టుకోవచ్చు. యుఎస్ మార్కెట్ వాళ్ళు ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఎక్కువ అడుగుతారు కాబట్టి 7 years కూడా పెట్టుకుంటారు నా ట్రైనింగ్ నేర్చుకున్నాక, ఎందుకంటే అక్కడ రిజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వాలంటే మినిమం 7 years పెట్టుకోవాలి. యుఎస్ మార్కెట్ డిపెండ్స్ ఆన్ బేసిస్ స్టాటస్. ఇండియన్ మార్కెట్ లో అయితే మీరు 10 years గ్యాప్ ఉంది క్వాలిఫికేషన్ కానీ 5 years ఎస్సీపీ పెట్టుకుంటారు, మిగతా 5 years ఫంక్షనల్ అంటే మార్కెటింగ్ లో చేసినట్టు. కంపల్సరీ ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఎలా చేయాలి ఏంటంటే నేను చెప్తాను మీకు. సో మనకి ఒక ఎస్డిలో మనకి ఎస్పోరన్ ఎస్డిలో ఏం చెప్తారు అంటే కోర్స్ కంటెంట్ VSITsolutions.com లో ల్యాప్టాప్ లో కానీ సిస్టమ్ లో కానీ ఎస్పోరన్ ఎస్డి కోర్స్ కంటెంట్ చూసుకోండి ఒకసారి క్లియర్ గా. అంటే అవుట్లైన్ ఉంటుంది అంతే తప్ప అన్ని పాయింట్స్ ఉండవు కదండి అక్కడ. సో అది కోర్స్ కంటెంట్, అంటే చాలా మంది అడుగుతారు కోర్స్ కంటెంట్ ఏంటని, అక్కడ ఉంటుంది చూసుకోండి. సో సర్వర్ లో ఉన్నదే చెప్తాను మీకు, కోర్స్ కంటెంట్ కూడా అవుట్లైన్ అంతా అదే ఉంటుంది, అన్ని పాయింట్స్ కోర్స్ కంటెంట్ ఎక్కడ ఉండదండి. సో నేను చెప్పే కోర్స్ కంటెంట్ ఏంటంటే ఫస్ట్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత FI CO 2-3 క్లాసెస్ చెప్తాను, MM 2 క్లాసెస్, అక్కడితో నార్మల్ గా బేసిక్ ఆల్ నాలెడ్జ్ వచ్చేస్తుంది ఒక 8 days 7 days. తర్వాత SD ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఎలా చేయాలో స్టార్ట్ చేస్తాను, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ చేస్తాను, బ్లూ ప్రింట్ ప్రిపేర్ చేస్తాను, కన్ఫిగరేషన్ చేస్తాను, టెస్టింగ్ చేస్తాను, లైవ్కి వెళ్తుంది ప్రాజెక్ట్. సో నేను చెప్పిన ప్రాజెక్ట్ మీరు కూడా ఒక ప్రాజెక్ట్ చేసుకుంటూ ఉంటారు. సో ఏ ఎస్ఐపి కన్సల్టెంట్ కి అయినా ప్రాజెక్ట్ చేయాలంటే 5 stages ఉంటుంది. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అయితే మీకు 1 year ఉంటుంది, రోల్ అవుట్ అయితే 6 months ఉంటుంది, అంటే బ్రాంచ్ ఆఫీస్. డేటా మైగ్రేషన్ అయితే 5 to 6 months ఉంటుంది, సపోర్ట్ అయితే లైఫ్ లాంగ్. సపోర్ట్ నార్మల్లీ 2 kind of సపోర్ట్స్ ఉంటాయి, డైరెక్ట్లీ ఇష్యూ వస్తే మెయిల్కి వస్తుంది, దట్ ఈస్ కాల్డ్ క్లయింట్ లెవెల్స్. అలాగే ఒక ఇష్యూ వచ్చింది అనుకోండి, దాన్ని టికెట్ నెంబర్ కింద క్రియేట్ చేసి హెల్ప్ డెస్క్ లో పెడతారు, దాన్ని హెల్ప్ డెస్క్ సపోర్ట్ అంటారు. డిఫరెంట్ టూల్స్ ద్వారా ఇష్యూస్ వస్తూ ఉంటాయి, జీరా, సర్వీస్ నోవా, రెమిడీ, డిఫరెంట్ కైండ్ ఆఫ్ టూల్స్ ద్వారా ఇష్యూస్ వస్తూ ఉంటాయి. నార్మల్ గా ఇష్యూస్ వచ్చినప్పుడు డిఫరెంట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ పార్ట్లు 3 kind of సపోర్ట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, L1 L2 L3. L1 అంటే 10+ ప్రొఫైల్, ఇష్యూ వస్తే 1 hour లో సాల్వ్ చేయాలి. L2 అంటే మీరందరూ L2 లోకి వస్తారు, 4+, 5+, ఇష్యూ వస్తే హాఫ్ డే టైం ఉంటుంది. L3 అంటే నార్మల్ గా 1 year 2 years ప్రొఫైల్, ఇష్యూ వస్తే 1 day టైం ఉంటుంది. ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో టెస్టింగ్ నేర్చుకున్నప్పుడు సపోర్ట్ ఎలా చేయాలి కూడా నేను చెప్తాను మీకు, రిమైనింగ్ అంతా ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. మీకు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ చెప్తాను 80% వరకు, ఆ లాస్ట్ లో 20% దగ్గర రోల్ అవుట్ డేటా మైగ్రేషన్ ఒక క్లాస్ చెప్తానండి. సో అక్కడ 3 ప్రాజెక్టులు చేయడం వస్తుంది. సపోర్ట్ ప్రాజెక్ట్ ఏంటంటే టెస్టింగ్ చెప్తున్నప్పుడు సపోర్ట్ ఎలా చేయాలి తెలుస్తుంది, ఓవరాల్ గా 4 ప్రాజెక్ట్స్ మీద అవగాహన వచ్చేస్తుంది. సో మీకు ఇక్కడ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఎవ్రీడే సర్వర్ యాక్సెస్ ప్రొవైడ్ చేస్తానండి. సర్వర్ యాక్సెస్ అంటే మీరు రియల్ టైమ్ లో కూడా జ్యూఏ లెవెల్ సర్వర్స్ ఉంటుంది, ఇదే మోడల్ కైండ్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి. దీన్ని ఎస్ఏపి లాగాన్ ప్యాడ్ అంటారు, జ్యూఏ లెవెల్ సర్వర్స్ అంటారు. దిస్ ఇస్ మ్యాక్ ఎడిషన్, విండోస్ ఉంటుంది, మ్యాక్ ఉంటుంది, ఏది కావాలంటే చేసుకోవచ్చు మీరు యాజ్ పర్ కంఫర్టబుల్ లెవెల్.
సో ఇక్కడ సర్వర్స్ ప్లేస్ లో ఇవన్నీ మా సర్వర్స్ అండి. ఐ హావ్ సర్వర్ బిజినెస్, మీ సర్వర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. సో అందువల్ల ఏంటంటే ఇవన్నీ ఉంటాయి. రియల్ టైంలో అయితే మీకు 4 ఉంటాయండి. ఇక్కడ మాకు ఈసీసీ ఉన్నాయి, హనా సర్వర్స్ ఉన్నాయి. సో ఇక్కడ రియల్ టైంలో అయితే కనుక మీకు 4 ఐకాన్స్ ఉంటాయి. శాండ్ బాక్స్ ఆర్ గోల్డెన్ క్లైంట్, డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్, 4 ఐకాన్స్ ఉంటాయి. కొన్ని ప్రాజెక్టులు అయితే డెవలప్మెంట్, క్వాలిటీ, ప్రొడక్షన్ సర్వర్ ఉంటాయి. దీన్ని సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటారు. సిస్టమ్ ల్యాండ్స్కేప్ మీకు బేసిస్ కన్సల్టెంట్. ప్రాజెక్ట్ లో మనం అందరం ఫంక్షనల్ కన్సల్టెంట్, ఎఫ్ఐ, ఎంఎం, ఎస్డి, పిపి, పిఎం, హెచ్ఆర్, దీస్ ఆర్ ఆల్ ఫంక్షనల్ కన్సల్టెంట్స్. ఎస్ఐపిలో టెక్నికల్ కన్సల్టెంట్ ఉంటారు, కోడింగ్ చేస్తాడు అతనే అబాపర్, అడ్వాన్స్డ్ బిజినెస్ అప్లికేషన్ ప్రోగ్రామర్, దట్ ఈస్ కాల్డ్ అబాపర్. అండ్ మీకు నెట్వర్క్ గైస్ అంటారు కదా, నార్మల్ గా కంపెనీస్ లో వర్క్ చేస్తున్నప్పుడు ఎస్ఐపిలో బేసిస్ కన్సల్టెంట్ అంటారు, వాళ్ళే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్. మీకు రియల్ టైం ప్రాజెక్ట్ లోకి వెళ్ళాక మీకు ఒక ఎక్సెల్ షీట్ పంపిస్తాడు బేసిస్ కన్సల్టెంట్. యూజర్ ఐడి, పాస్వర్డ్స్, డెవలప్మెంట్ సర్వర్ యూజర్ ఐడి, క్వాలిటీ సర్వర్ యూజర్ ఐడి, ప్రొడక్షన్ సర్వర్ యూజర్ ఐడి, పాస్వర్డ్. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ ఎస్ఐపిలో ఫంక్షనల్ కన్సల్టెంట్స్ ఉంటారు. టెక్నికల్ అంటే అబాప్, బేసిస్ అంటే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్. అలాగే ఎస్పోరనలో ఇంకొక టెక్నికల్ కన్సల్టెంట్ ఉన్నాడు, అతనే UI5 డెవలపర్ అంటారు. UI5 ఫియోరీ డెవలపర్ అంటే మనం ఏదైతే యూజర్ లెవెల్ స్క్రీన్ ఉంటుందో ఈసీసీలో, అనాలో, ఈవెన్ ఫియోరీలో కూడా చేసుకుంటారు. ఇలా సర్వర్ ఉంటుందండి. దీన్నే ఎస్ఏపి లాగాన్ ప్యాడ్ అంటారు. విండోస్ వాళ్ళు విండోస్ ఉంటుంది, మ్యాక్ వాళ్ళు మ్యాక్ జిఐ ఉంటుంది. నేను సర్వర్ రిలేటెడ్ అన్ని కూడా మీకు పంపిస్తాను, 10 minutes లో డౌన్లోడ్ చేసుకుని. సో విండోస్ 10 కానీ విండోస్ 11 కానీ ఉండాలి, మ్యాక్ అయితే నార్మల్ ఎడిషన్ ఉన్నా పర్వాలేదు. సో ఇలా సర్వర్ ప్రొవైడ్ చేశాక మీకు క్లయింట్ ప్లేస్ లో కూడా బేసిస్ కన్సల్టెంట్ ఇస్తాడండి, యూజర్ ఐడి, పాస్వర్డ్స్. సపోజ్ సర్వర్ ని క్లిక్ చేస్తే, సో డబుల్ క్లిక్ ఫర్ ద సర్వర్. ఇక ఎస్ఐపిలో అంటే నార్మల్ గా ఎస్ఏపి అంటే సిస్టమ్ అప్లికేషన్ ప్రొడక్ట్ ఇన్ డేటా ప్రాసెసింగ్. ఎస్ఏపి ఈఆర్పి ప్రొడక్ట్, ఎంటర్ప్రైజ్ రిసోర్సెస్ ప్లానింగ్. సో సర్వర్ ప్రొవైడ్ చేశాక ఇక్కడ క్లయింట్ ఉంటుంది, 100 ఉంటుంది, 800, 200, 300, 400 బేసిస్ వాళ్ళు ఫిక్స్ చేస్తారు. మీకు ఒక యూజర్ ఐడి, పాస్వర్డ్ ప్రొవైడ్ చేస్తారు. నేను ఒక యూజర్ ఐడి, పాస్వర్డ్ ప్రొవైడ్ చేస్తాను. దిస్ ఇస్ మై యూజర్ ఐడి. సో నేను పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నానండి. సో దిస్ ఈజ్ సర్వర్ యాక్సెస్. మీరు ఏ సర్వర్ లో ట్రైనింగ్ నేర్చుకుంటున్నారంటే ఇంకోటి సిస్టమ్ స్టేటస్ లో దిస్ ఇస్ ద లేటెస్ట్ వెర్షన్ ఇన్ యూఎస్. సో ద ప్రొడక్ట్ వెర్షన్, సో ఇన్స్టాల్డ్ ప్రొడక్ట్ వెర్షన్ 2023 వెర్షన్ నేర్చుకుంటాం. ప్రజెంట్ అయితే ఇది 25 వెర్షన్ వస్తుందండి, మేబీ ఫ్యూచర్ లో వస్తుంది. మీకు వెర్షన్ మారినంత మాత్రాన మళ్ళీ ట్రైనింగ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. లైఫ్ లాంగ్ ఏ వెర్షన్ అయినా ట్రైనింగ్ నేర్చుకోవచ్చు. వెర్షన్ టు వెర్షన్ మారిందంటే ఈసీసీలో కూడా 13 సార్లు మారిందండి. అలాగే అనాలో అప్పుడే 6 times మారింది, 4 years, 5 years, 1709, 1809, 1990, 1909, 2020, 21, 22, 23. వెర్షన్ మారినంత మాత్రాన 95% కన్ఫిగరేషన్ మారదండి. ఓన్లీ 1 or 2% స్లైట్లీ చేంజెస్ వస్తూ ఉంటాయి. అది ఎస్ఐపి వాళ్ళు డాక్యుమెంట్స్ రిలీజ్ చేస్తారు, దాన్ని ఎస్ఐపి రిలీజ్ నోట్స్ అంటారు. ఆ డాక్యుమెంట్ చదువుకుంటే సరిపోదు. ఇప్పుడు 23 నేర్చుకున్నారు, 2030 వెర్షన్ వచ్చిన ఫ్యూచర్ లో నెక్స్ట్ 5 years, 10 years లో అదే సేమ్ కన్ఫిగరేషన్ ఉంటుంది. ఇదే ఎండ్ యూజర్ స్క్రీన్ అంటారు, దీన్ని ఈజీ యాక్సెస్ స్క్రీన్ అంటారు. దీన్ని టీ కోడ్ బాక్స్ అంటారండి. ట్రాన్సాక్షన్ కోడ్ బాక్స్, ఐ కెన్ ఎంటర్ వన్ ట్రాన్సాక్షన్ కోడ్ SPRO, ఎస్ఏపి ప్రాజెక్ట్ రెఫరెన్స్ ఆబ్జెక్ట్. ఎస్ఏపి స్టాండ్స్ ఫర్ సిస్టమ్ అప్లికేషన్ ప్రొడక్ట్ ఇన్ డేటా ప్రాసెస్. ఎంటర్ చేస్తున్నానండి. సో ఇది ఐఎంజి అంటారు, ఐఎంజి స్క్రీన్ అంటారు. డబుల్ క్లిక్ చేస్తున్నానండి. ఇది కన్సల్టెంట్ స్క్రీన్ అండి, కన్సల్టెంట్ స్క్రీన్. ఎస్ఏపి కన్సల్టెంట్స్ ఇక్కడే కన్ఫిగరేషన్ చేస్తారండి. టోటల్ గా ఎస్ఏపి కన్సల్టెంట్స్ అందరూ కూడా ఇక్కడే కన్ఫిగరేషన్ చేస్తారు. దిస్ ఇస్ కాల్డ్ కన్సల్టెంట్ స్క్రీన్. ఎఫ్ఐ, ఎంఎం, ఎస్డి, పిపి, పిఎం, ఈ బ్లాక్ బటన్స్ నావిగేషన్ పాత్ అంటారండి. సో బ్యాక్ రావాలంటే దిస్ ఇస్ ద బ్యాక్, దిస్ ఇస్ ద బ్యాక్. విండోస్ వాళ్ళైతే రైట్ హ్యాండ్ సైడ్ కార్నర్ లో ఉంటుంది క్లోజ్, మ్యాక్ వాళ్ళైతే లెఫ్ట్ హ్యాండ్ సైడ్, యూ నో దట్ పీపుల్, మ్యాక్ పీపుల్. సో ఇక్కడ బటన్ క్లిక్ చేస్తే డూ యూ వాంట్ టు లాగ్ అవుట్, ఎస్. ఇలా దిస్ ఇస్ అనా సర్వర్. అలాగే ఈసీ సర్వర్ కూడా ప్రొవైడ్ చేస్తాను మీకు. సో ఈసీ సర్వర్ ఎందుకంటే మేబీ ఇంకొక 1 year, మేబీ 8 months or 1 year ఈసీ సపోర్ట్ లో జాబ్ రావచ్చు. మీకు ఏ వెర్షన్ లో జాబ్ రావచ్చు, ఏది వచ్చినా మన ట్రైనింగ్ లో నేర్చుకోవచ్చు. సో ఇక్కడ కూడా యూజర్ ఐడి, పాస్వర్డ్ ప్రొవైడ్ చేస్తున్నానండి. సో సేమ్ ఇది కూడా అదే. ఈసీసీ ఇస్ ద లో వాల్యూమ్ ఆఫ్ డేటాబేస్ మెమరీ, హనా ఇస్ ద హై వాల్యూమ్ ఆఫ్ డేటాబేస్ మెమరీ. ఈసీసీ దేర్ ఇస్ నో క్లౌడ్ అండ్ హనా ఇస్ ద క్లౌడ్ కనెక్టింగ్ సర్వర్. సో ఇది కూడా టీ కోడ్ బాక్స్ అంటారు, SPRO.
ఎస్ఏపి ప్రాజెక్ట్ ఫ్రమ్ ఆబ్జెక్ట్స్, ఐఎంజి, ఈసీసీ ఇంప్లిమెంటేషన్స్ అన్ని 2002 నుంచి ఇంతవరకు కూడా 2018 వరకు చేశారండి ఇంప్లిమెంటేషన్స్, రోల్ అవుట్స్. 18 నుంచి స్టాప్ చేశారండి. హనా మార్కెట్ లోకి వచ్చాక ఫస్ట్ డెలైట్ కన్సల్టింగ్ వారు ఇంప్లిమెంట్ చేశారు హనా, తర్వాత సక్సెస్ అన్ని మాడ్యూల్స్ ఇంప్లిమెంట్ చేయడం మొదలు. సో ఇప్పుడు ఈసీసీ కూడా హనాకి ఈసీసీకి ఒక 10-15% చేంజెస్ అంతే, అంతకన్నా చేంజెస్ లేవు. సో సర్వర్ని క్లోజ్ చేయాలంటే డూ యూ వాంట్ లాగా మీకు ఇక్కడ ఈసీ సామాన్ ఎందుకు ఇస్తున్నానంటే మీకు మేబీ హనాలో నేర్చుకున్నారు, మరి ఇన్ కేసు ఈసీసీలో సపోర్ట్ జాబ్ వచ్చింది అనుకోండి, మనకి ఏ వెర్షన్ లో జాబ్ వస్తే ఫైనల్ గా ఎస్ఐపి జాబ్ రావాలి. ఈసీసీలో జాబ్ వస్తే సపోర్ట్ చేస్తూ ఉంటారు క్లయింట్స్, వాళ్ళ కంపెనీకి హనా ప్రాజెక్ట్స్ వస్తాయి, దాంట్లో ఎస్ఎం చేస్తారు, అప్పుడు కూడా మనం జాబ్ తీసుకునే ఉండాలి. నేను ఓన్లీ ఈసీసీ వచ్చి నాకు హనా రాదు అంటే హనాకి వెళ్ళాలంటే కాదు కదా, ఏ ప్రాజెక్ట్ లేని మనకు జాబ్ వచ్చు, రెడీ టు జాయిన్. ఏ ప్రాజెక్ట్ లో వచ్చినా మనం చేసేలా ఉండాలి. దట్ ఈస్ మై ట్రైనింగ్ కాన్సెప్ట్. ఏ ప్రాజెక్ట్ లో వచ్చినా మీరు 4 years 5 years ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్ళొచ్చు నా ట్రైనింగ్ నేర్చుకున్నాక. సో 100% సర్వే అవుతారు, బట్ అయితే హార్డ్ వర్క్ చేయాలి కంపల్సరీ. నేను చెప్పినట్టు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేసుకుంటాం. సో ట్రైనింగ్ డ్యూరేషన్ వచ్చి 2.5 months అండి, వీక్లీ 4 days. 4 days ఏంటి వేరా అనుకోవచ్చు మీరు. మండే ట్యూస్డే క్లాస్ చెప్తాను, రికార్డింగ్ చేస్తాను. మీకు సపోజ్ ఆఫీస్ లో బిజీగా ఉన్నారు, వెన్స్డే చేసుకుంటాను, మళ్ళీ థర్స్డే ఫ్రైడే, సాటర్డే సండే ఎలాగ ఐటీ హాలిడే, మళ్ళీ ప్రాక్టీస్ చేసుకుంటాను. ఇది ఒక ప్రాజెక్ట్ ప్రోగ్రామ్ అండి. నేను ఈ వీక్ 4 classes చెప్పాను, 4 classes రికార్డింగ్ ప్రాక్టీస్ అయిపోవాలి. ఈ వీక్ లో ఎంత బిజీగా ఉన్నా ఏదో టైంలో ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. ప్రాక్టీస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఒక ప్రాజెక్ట్ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, రియల్ టైంలో యాజ్ టీస్ గా సేమ్ అట్లాగే ఉంటుందండి. మన ఎస్ఏపి ఎస్డి ప్లస్ S4 అండ్ SD లో కోర్స్ కంటెంట్ ఏముంటుందని మీరు అడగచ్చు. ఫస్ట్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ చెప్తాను, ఫస్ట్ ఎస్డిలో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ప్రాసెస్ చెప్తాను, అసైన్మెంట్స్ FIMM అసైన్మెంట్స్ చెప్తాను, తర్వాత కస్టమర్ బిజినెస్ ప్రాసెస్ చెప్తానండి. కస్టమర్ ఈజ్ కస్టమర్ ఈసీసీ, హనాలో కస్టమర్ ఈజ్ బిజినెస్ పార్ట్నర్. తర్వాత హైరార్కీ లెవెల్స్ చెప్తానండి, తర్వాత కాంటాక్ట్ పర్సన్ చెప్తాను, అక్కడ కస్టమర్ ప్రాసెస్ అయిపోతుంది. మాస్టర్ డేటా టెంప్లెట్స్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత మాస్టర్ డేటా ప్రాసెస్ చెప్తాను. దాంట్లో సేల్స్ ఉంటుంది, ఇనిషియేట్, మార్కెటింగ్ ఉంటుంది, బిల్లింగ్ ఉంటుంది, పేమెంట్ షెడ్యూల్. తర్వాత బేసిక్ ఫంక్షనాలిటీ చెప్తాను. బేసిక్ ఫంక్షనాలిటీలో ప్రైసింగ్ ఉంటుంది, బోనస్ బై ఉంటుంది, ఫ్రీ గుడ్స్ ఉంటుంది, సెఫా ఉంటుంది, జీటీఎన్ ఉంటుంది, లాగ్ ఆఫ్ ఇన్కంప్లీట్ ఐటమ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అండ్ క్రెడిట్ మేనేజ్మెంట్, సో అండ్ సో లైక్ దట్. సో ఇవన్నీ కూడా బేసిక్ ఫంక్షనాలిటీ. తర్వాత అడ్వాన్స్డ్ సేల్స్ ప్రాసెస్ చెప్తాను, తర్వాత బిల్లింగ్ ప్రాసెస్ చెప్తాను, మైల్ స్టోన్ అండ్ పీరియాడిక్ బిల్లింగ్, తర్వాత పేమెంట్ కార్డ్స్, తర్వాత బిల్ ఆఫ్ సర్వీసెస్, మొత్తం కస్టమైజేషన్ అంటారు. టోటలీ 220 అప్రాక్సిమేట్లీ పాయింట్స్ ఉంటాయి. కన్ఫిగరేషన్ ఎలా చేయాలో సిస్టమ్ లో చేసి చూపెడతాను ఒక ప్రాజెక్ట్. సో తర్వాత టెస్టింగ్ చేస్తాం, ఎస్ఐటి యూఐటి. ఎస్ఐపి ఎస్డి ఇంటిగ్రేట్ టు ఎఫ్ఐ, ఎస్ఐపి ఎఫ్ఐ ఇంటిగ్రేట్ టు ఎంఎం, రెండు చెప్తానండి. తర్వాత యూఐటిలో కస్టమర్ మాస్టర్ ఎలా చేయాలి, ఎంక్వైరీ ఎలా చేయాలి, కొటేషన్ ఎలా చేయాలి, సేల్స్ ఆర్డర్ ఎలా చేయాలి, ఇన్బౌండ్ డెలివరీ ఎలా చేయాలి, డెలివరీ ఎలా చేయాలి, పోస్ట్ గుడ్స్ ఎలా చేయాలి, బిల్లింగ్ డాక్యుమెంట్ ఎలా వ్యూ చూపెడతాను. సో అక్కడతో ప్రాజెక్ట్ అయిపోతుంది. ఈసీసీలో బట్ అయితే క్లౌడ్ ఉండదు, హనాలో క్లౌడ్ ఉంటుంది కాబట్టి యూఎఫ్ ఏదైతే కస్టమర్ మాస్టర్ ఎంక్వైరీ కొటేషన్ చేసామో హనాలో కూడా క్లౌడ్ లో చేసుకోవచ్చు. అది ఫియోరీ ఎలా చేయాలో ఒక 1 or 2 చూపెడతాను మీకు. సో తర్వాత ఎండ్ యూజర్ ట్రైనింగ్ ఇవ్వాలి, ఎండ్ యూజర్ మాన్యువల్ ప్రిపేర్ చేయాలి, అదే ప్రాజెక్ట్. దట్ ఈస్ కాల్డ్ 5 stages ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ 3 months, బిజినెస్ బ్లూ ప్రింట్ 3 months, కన్ఫిగరేషన్ 3 months, టెస్టింగ్ 2 months, ఎస్ఐటి యూఐటి అండ్ లైవ్. దట్ ఈస్ ఈసీసీ. హనాలో యాక్టివేట్ మెథడాలజీ, ప్రాజెక్ట్ ప్రిపరేషన్ 3 months, and explore stage that is called business blueprint 3 months, and configure stage that is called realization 3 months, and ECC లో ఫైనల్ ప్రిపరేషన్ అంటారు. హనాలో డిప్లాయ్మెంట్ స్టేజ్ అంటారు, ఎస్ఐటి యూఐటి, అండ్ రన్ ద బిజినెస్ ట్రాన్సాక్షన్ దట్ ఈస్ కాల్డ్ S4HANA క్లౌడ్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంటేషన్. దిస్ ఈస్ ద టోటల్ కమిట్మెంట్స్ ఆఫ్ ట్రైనింగ్. క్లాసెస్ ఎవ్రీడే 1 hour ఎగ్జాక్ట్లీ ఉంటుందండి, 6-5 బ్యాచ్. దిస్ ఇస్ ద వెరీ, ఎందుకంటే ఎవరు ఏ పని చేసుకోవాలన్నా మార్నింగ్ బ్యాచ్ అనుకోవచ్చు. మీకు ఒకసారి 1 or 2 days మార్నింగ్ జాయిన్ అయ్యాక చాలా ఈజీ అనిపిస్తుంది, ఎందుకంటే మీరు ఏ పని చేసుకోవాలి 7 తర్వాత మీ పని మీరు చేసుకోవచ్చు. ఆఫీస్కి వెళ్ళాలనుకున్న ఆఫీస్ ద బెస్ట్ టైమింగ్స్. యుఎస్ వాళ్ళు అయితే లేట్ నైట్, ఇక్కడ మనకి మార్నింగ్ టైం ఐఎస్టీ. సో 1 or 2 guys యుఎస్ వాళ్ళు కంపల్సరీ ఉంటారు, యుఎస్ జర్మనీ పీపుల్, యుఎస్ జర్మనీ మిడిల్ ఈస్ట్ వాళ్ళు కూడా ఉంటారు నా బ్యాచ్ లో. సో మినిమం అయితే ఎప్పుడు లీస్ట్ కేసు నా బ్యాచ్ 12 మంది లీస్ట్ అండి.
మాక్సిమం 15 మంది వరకు ఉంటారండి బ్యాచ్. స్టార్ట్ అవటం ట్రైనింగ్ స్టార్ట్ అయినప్పుడు 7-8 పీపుల్ ఏం జాయిన్ అవ్వచ్చు. 1 వీక్ లో ఫిల్ అయిపోతుందండి. నాకు ఎంక్వైరీస్ అయితే 20 ఎంక్వైరీస్ వచ్చింది, డెమోస్ కంటే రాలేదు. చాలా మంది వీడియో పంపించమంటారు, నేను పంపిస్తాను. మీరు క్లాస్ అయిపోయి కూడా ఎవరైనా వీడియో ఏంటానంటే ఈ వీడియో మీకు పంపిస్తాను. దిస్ ఈస్ టోటలీ ప్రాజెక్ట్ బేస్డ్ ఆన్లైన్ ట్రైనింగ్.